జగన్ వెహికల్ కింద పడినటువంటి సింగయ్య కేసు కొత్త మలుపు తిరిగింది. చట్ట ప్రకారం అయితే జగన్ నిరికిచ్చి జైల్లో పెట్టడానికి చాలా పెద్ద కసరత్తే జరిగింది. చివరికి ఆ కేసుని హైకోర్టు స్టే విధించింది. ఇందులో సింగయ్య భార్య పెట్టినటువంటి కంప్లైంటే ఆధారంగానే జగన్ వాహనాన్ని సీజ్ చేయటం కానీ, జగన్ వాహనం కిందనే అతను పడ్డాడన్నటువంటి రూట్ కానీ ఇదంతా తీసుకురావడం. అదే సందర్భంలో కొత్త ట్విస్ట్ అలా అందులో కేవలం సోషల్ మీడియాలో వీడియో తప్పించి తమ దగ్గర వీడియోలు కాదు, అవి ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పడం విచిత్రమైనటువంటి. ఎందుకంటే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఒక కెమెరా కంటిన్యూగా ఉంటుంది. ఇంకోటి VIP టూర్లప్పుడు కెమెరా ఫాలో అప్ అన్నటువంటిది మస్ట్. అక్కడ అంటే ప్రభుత్వం దగ్గర కెమెరా ఉండాలా, లేకపోవడం ఏంటి అంటే అంత నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారా జగన్ని? లేదు, ఉండి తీయలేదు అంటే అక్కడ జగన్ వాహనం కింద పడనట్టే కదా, పడుంటే తీసి ఉండేవాళ్ళు గాళ్ళు. ఇది ఒక సందేహం. అది పక్కన పెడితే రోప్ పార్టీ ఉండి, పైలట్ వెహికల్ ఉండి, పోలీస్ వెహికల్ అయినప్పుడు ఎదురుండేటప్పుడు వాళ్ళ కళ్ళందరూ ఎదురుకుండానే అలాగా దొర్లుకుంటూ మనిషి వెళ్ళడం, ఆ మనిషిని తొక్కకుండా ఆ మనిషిని అలాగ చంపేసేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుందా? బట్ సోషల్ మీడియా సాక్షిగా జగన్ మీద జరపాల్సినంత విష ప్రచారం జరిగిపోయింది. కేసు FIR కంటే జడ్జిమెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కోర్టు అక్కడ అదే నిలదీసింది ఒక పాయింట్. ఇప్పుడు సింగయ్య భార్య తెర ముందుకు వచ్చింది, జగన్ని కలిసింది. లేళ్లప్పిరెడ్డి తీసుకుని వెళ్ళారు ఇద్దరు. మొన్న ఎవరైతే కార్యకర్తలు చనిపోయారో సింగయ్యతో పాటుగా ఇంకొక అతను గుండెపోటు వచ్చి ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా జగన్ కలిశారు. అది ఒక ఎత్తు అయితే, అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఆ సింగయ్య భార్య మాట్లాడినటువంటి మాట. యాక్సిడెంట్ అయ్యాక నా భర్త నాతో ఫోన్లో మాట్లాడాడు, ఇలా హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాడు, అంబులెన్స్ ఎక్కానని చెప్పాడు, తర్వాత ఇది జరిగింది. ఇందులో అంబులెన్స్లోకి ఎక్కించాక ఇలా ప్రాణాలు కోల్పోయారు, అక్కడ దిగేటప్పటికి చనిపోయారంటున్నారు, ఇందులో కుట్ర ఉంది, ఆ కుట్ర తేల్చాలి అంటూ సరికొత్త సంచలనాత్మకమైన ఆరోపణలు చేసింది ఏది లూర్ద్ మేరీ. ఇంకొకటి అందులో ఉన్న ఇంకొక పాయింట్ని రైజ్ చేసింది ఏంటంటే సింగయ్యకి సంబంధించినటువంటి దాంట్లో లోకేష్ తరపున కొందరు వచ్చి నన్ను బెదిరించారు అన్నటువంటి ఆరోపణ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ కేసు జగన్ని ఇరికించాలనుకున్న కేసు ప్రభుత్వం అధికారంలో ఉండి చేసినటువంటి ప్రయత్నం ఒకటైతే, ఇప్పుడు రివర్స్లో స్టేట్మెంట్ అన్నది సంచలనం సృష్టిస్తోంది. అంబులెన్స్ ఎక్కే ముందు ఫోన్లో మాట్లాడి ఆ తర్వాత ఇట్లా జరిగింది అన్నటువంటి పాయింట్. ఒకసారి సింగయ్య భార్య లూర్ద్ మేరీ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు, అది యాక్సిడెంట్. నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు, మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు, మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు, చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి.
ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. ఉంది. మరి ఒక్కరు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయిందండి. ఇది పూర్తి రివర్స్ అయిపోయింది కేసు. ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది అతిపెద్ద సంచలనం.